అందరికీ నమస్కారం. ఎప్పుడైనా గమనించారా, మన హోమ్ లోన్ ఈఎంఐలు అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. నిన్న ఉన్నంత ఈఎంఐ ఈరోజుండదు. ఎందుకో తెలుసా? దాని వెనుక ఉన్న ఒక పెద్ద శక్తి రెపో రేట్. ఈ విశ్లేషణలో ఈ రెపో రేట్ మన లోన్లను ఎలా ప్రభావితం చేస్తుందో చాలా సింపుల్గా చూద్దాం. చాలామందికి వచ్చే కామన్ డౌట్ ఇది. నెలనెలా కట్టే ఈఎంఐ ఉన్నట్లుండి ఎందుకు పెరిగింది, లేదా కొన్నిసారి ఎందుకు తగ్గింది? ఈ అయోమయానికి కారణమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడమే ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశం. సరే, మరి మన ఈఎంఐల మార్పు వెనక ఉన్న ఆ అసలు సూత్రధారి ఎవరో చూద్దామో? అదే రెపో రేట్. మన ఆర్థిక వ్యవస్థలో ఇది చాలా చాలా కీలకమైనది. కాని దీని ప్రభావం నేరుగా మన జేబు మీద ఎలా పడుతుందో చాలామందికి తెలియదు. ఇదే దాని అఫీషియల్ డెఫినేషన్. కానీ దీన్ని ఇంక సింపుల్గా చెప్పాలంటే, మన దేశంలో ఉన్న అన్ని బ్యాంకులకు పెద్ద బ్యాంక్ ఆర్బీఐ. మిగతా బ్యాంకులకు డబ్బు అవసరమైనప్పుడు అవి ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటాయి. ఆ అప్పు మీద ఆర్బీఐ వసూలు చేసే వడ్డీనే రెపో రేట్ అన్నమాట. ఈ పోలిక చూడండి, ఎంత బాగుందో! మనం ఏదైనా వస్తువు కొంటే దానికొక ధర ఉంటుంది కదా, అచ్చం అలాగే బ్యాంకులకు డబ్బు అవసరమైనప్పుడు అవి ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటాయి. ఆ అప్పుకి అవి కట్టే ధర లేదా వడ్డీనే ఈ రెపో రేట్. చాలా సింపుల్. అసలు ఆర్బీఐ ఈ రేట్ను ఎందుకు మారుస్తూ ఉంటుంది? దాని ప్రధాన లక్ష్యం దేశ ఆర్థిక వ్యవస్థను కంట్రోల్లో ఉంచడం. మార్కెట్లో డబ్బు ఎక్కువగా ఉంటే ధరలు పెరిగిపోతాయి. దాన్నే ద్రవ్యోల్బణమంటాం. దాన్నే అదుపులో ఉంచడానికి ఆర్బీఐ వాడే ఒక పవర్ఫుల్ అస్త్రం ఈ రెపో రేట్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ రెపో రేట్ మన నెలవారీ ఈఎంఐలను నేరుగా ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. చూడండి, ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. స్టెప్ బై స్టెప్ ఏమవుతుందంటే, ఆర్బీఐ రెపో రేట్ను పెంచిందనుకోండి. అప్పుడు బ్యాంకులకు ఆర్బీఐ నుండి డబ్బు తెచ్చుకోవడానికి అయ్యే ఖర్చు పెరుగుతుంది. ఆ పెరిగిన భారాన్ని అవి మన మీదకు నెడతాయి. అంటే మనలాంటి కస్టమర్లకు ఇచ్చే లోన్ల వడ్డీ రేట్లను పెంచుతాయి. ఫైనల్గా మన హోమ్ లోన్ ఈఎంఐ పెరిగిపోతుంది. ఈ ఉదాహరణ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ 1% వడ్డీ పెరిగితే చాలు 30 లక్షల పెద్ద లోన్ మీద నెలా కట్టే ఈఎంఐలో చాలా పెద్ద తేడా వస్తుంది. ఇది మన మంత్లీ బడ్జెట్ను డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది కదా. సరే, ఇప్పుడు దీనికి రివర్స్ ఆలోచిద్దాం. ఇది మనకు కాస్త మంచి వార్త. ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తే బ్యాంకులకు తక్కువ ఖర్చుకే డబ్బు దొరుకుతుంది. ఆ లాభాన్ని అవి కస్టమర్లకు పాస్ చేస్తాయి. అంటే వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. ఫలితంగా మన ఈఎంఐ భారం తగ్గుతుంది. అయితే మన ఈఎంఐలు ఎందుకు మారుతాయననుకుంటున్నారా? కారణం, మనలో చాలామంది తీసుకునే హోమ్ లోన్లు ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో వస్తాయి. అంటే ఏంటి? ఈ వడ్డీ రేటు ఫిక్స్డ్ కాదన్నమాట. రెపో రేట్ మారినప్పుడల్లా ఇది మారుతూ ఉంటుంది. అందుకే మన ఈఎంఐలు కూడా పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఓకే, ఇప్పటివరకు మన ఈఎంఐల మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూసాం. కానీ ఇంకో సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంది. ఇది చాలామంది గమనించరు. అదే మన లోన్ ఎలిజిబిలిటీ, అంటే మనకు ఎంత లోన్ వస్తుంది అనే దానిపై ప్రభావం. దీన్ని అర్థం చేసుకోవాలంటే బ్యాంకులు మనకు లోన్ ఎలా ఇస్తాయో చూద్దాం. వాళ్లకు సింపుల్ రూల్ ఉంటుంది. మన నెల జీతంలో సుమారుగా 40-50% వరకే మనం ఈఎంఐ కట్టగలమని వాళ్లు లెక్కేస్తారు. ఆ లిమిట్ దాటి ఈఎంఐ ఉంటే లోన్ ఇవ్వడానికి అంతగా ఇష్టపడరు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రెపో రేట్ పెరిగింది అనుకోండి, అప్పుడేమవుతుంది? వడ్డీ రేటు పెరిగి అదే లోన్ అమౌంట్కి ఈఎంఐ కూడా పెరుగుతుంది. కానీ మన జీతం వెంటనే పెరగదు గదా. సో ఆ పెరిగిన ఈఎంఐ మన జీతంలో 50% లిమిట్ని దాటేస్తుంది. అప్పుడు బ్యాంకులేం చేస్తాయంటే, ఆ ఈఎంఐ లిమిట్లో ఉండేలా మనకు ఇచ్చే లోన్ మొత్తాన్ని తగ్గించేస్తాయి. అంటే మన లోన్ అర్హత తగ్గిపోతుందన్నమాట. చూసారా? ఈ స్లైడ్ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న మొత్తం కథను ఒక్కచోట చూపిస్తుంది. చాలా సింపుల్. రెపో రేట్ పెరిగితే వడ్డీ, ఈఎంఐ పెరిగి మనకు వచ్చే లోన్ తగ్గుతుంది. అదే రెపో రేట్ తగ్గితే వడ్డీ, ఈఎంఐ తగ్గి మనకు ఎక్కువ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. సరే, ఈ లాజిక్ వెనుక ఉన్న మ్యాథ్స్ ఏంటో సరదాగా ఓ లుక్కేద్దాం. పెద్దగా కంగారు పడకండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇదిగో, ఇదే ఆ ఫార్ములా. మనం కట్టే ప్రతి ఈఎంఐ వెనక పనిచేసే ఇంజిన్ ఇదే. చూడ్డానికి కాస్త కాంప్లికేటెడ్గా ఉన్నా దీని వెనక లాజిక్ చాలా సింపుల్. ఈ ఫార్ములాలో పి అంటే మనం తీసుకున్న అసలు అప్పు, ఆర్ అంటే నెలవారీ వడ్డీ,
ఎన్ అంటే మనం ఎన్ని నెలలు కట్టాలో ఆ టైం. ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములాని మనం మాట్లాడుకున్న విషయంతో కనెక్ట్ చేద్దాం. ఫార్ములాలో వడ్డీ రేటు అంటే ఆర్ పెరిగితే ఆటోమేటిక్గా ఈఎంఐ కూడా పెరుగుతుంది. కానీ మన ఈఎంఐ లిమిట్ మన జీతం మీద ఆధారపడి ఉంటుంది కదా, అది ఫిక్స్డ్. మరి ఆ ఈఎంఐని పెంచలేనప్పుడు వడ్డీ పెరిగితే ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడానికేం చేయాలి? తప్పకుండా అసలు లోన్ మొత్తాన్ని అంటే పీని తగ్గించాలి. చూసారా, మన లోన్ అర్హత ఎందుకు తగ్గుతుందో చెప్పే మ్యాథ్సే ఇదే. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి ఈ సమాచారంతో మనం స్మార్ట్గా లోన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? భవిష్యత్తులో మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం ఈ 2 సింపుల్ రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఇవి ఒక షార్ట్కట్ లాంటివి. రెపో రేట్ పెరుగుతుందా తగ్గుతుందా అని గమనిస్తే చాలు, మన లోన్లపై ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఈజీగా అంచనా వేయొచ్చు. చివరిగా ఒక చాలా ముఖ్యమైన చిట్కా. ఇల్లు కొనడం లాంటి పెద్ద లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే రెపో రేట్ తక్కువగా ఉన్నప్పుడు లేదా తగ్గుతున్న ట్రెండ్లో ఉన్నప్పుడు అప్లై చేయడం బెస్ట్ టైం. ఎందుకంటే తక్కువ వడ్డీకే లోన్ రావడం ఒక ఎత్తైతే మనకు ఎక్కువ లోన్ అమౌంట్ వచ్చే అవకాశం ఉండటం మరో ఎత్తు. సో సెంట్రల్ బ్యాంక్ తీసుకునే ఒక నిర్ణయానికి మన పర్సనల్ బడ్జెట్కి మధ్య ఎంత పెద్ద లింక్ ఉందా ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. మరి ఈ కొత్త అవగాహన భవిష్యత్తులో ఇల్లు కొనడం, కారు కొనడం లాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చగలదు? ఒక్కసారి ఆలోచించండి.